తెలంగాణకు భూకంప హెచ్చరిక. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగానే ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ తమ పరిశోధనల ఆధారంగా రామగుండం తెలంగాణలోని రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉంది. ఆ ప్రకంపనలో హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు కూడా చేరే అవకాశం ఉన్నట్టుగా అందులో పేర్కొంది. అయితే ఈ సంస్థ యొక్క భూకంప సూచనలు ఎవరు కూడా ధృవీకరించడం లేదు. అటు ప్రభుత్వ వర్గాలు కానీ లేకపోతే కొన్ని శాస్త్రీయ సంస్థలు కానీ ఎవరు కూడా ధృవీకరించడం లేదు. భూకంపాలను ఖచ్చితంగా ముందస్తుగా అంచనా వేయటం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదు. అదేవిధంగా ఇటువంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని కూడా అధికారులు చెప్తున్నారు. తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సెస్మిక్ జోన్ 2, 3లో ఉన్నాయి. ఇవి తక్కువ నుండి మోస్తరు భూకంప ప్రమాదాన్ని మాత్రం సూచిస్తాయి. గతంలో ఈ ప్రాంతంలో కొన్ని చిన్న భూకంపాలు సంభవించాయి కానీ అవి పెద్దగా నష్టం కలిగించలేదు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి అధికారిక సమాచారం ప్రకారం రామగుండం లేదా పరిసర ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి భూకంపం సంభవించే అవకాశం ఉంది అన్నది ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ చెప్తున్నటువంటి మాట. భూకంపాల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిదే, కానీ నిర్ధారణ లేనటువంటి సమాచారం పైన ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదన్నది కేంద్ర ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సాధారణంగా తక్కువ సెస్మిక్ యాక్టివిటీ గల ప్రాంతాలుగా పరిగణించబడతాయి. కానీ కొన్ని చిన్న స్థాయి నుంచి మోస్తరు తీవ్రత గల భూకంపాలు గతంలో చోటు చేసుకున్నాయి. అయితే ఎర్త్క్వేక్ వెబ్సైట్ మాత్రం రామగుండం సమీపంలో భూకంప ప్రమాదం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే ఏమని తెలుగు రాష్ట్రాల్లో భూకంపాల రికార్డు కూడా పెద్దగా లేదు. అయినా కొన్ని సందర్భాల్లో ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. ముఖ్యంగా చూస్తుంటే 1969లో ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో 5.1 తీవ్రత గల భూకంపం సంభవించింది. అది అప్పట్లో రాష్ట్రాన్ని బాగా ఊపేసిందని చెప్పొచ్చు. ఆ తర్వాత 1998లో తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో 4.5 తీవ్రత గల ప్రకంపనలు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్ లో 1984, 1999, 2013లో చిన్న భూకంపాలు మాత్రమే సంభవించాయి. ప్రజలు ఒకసారిగా భయపడిపోయారు, కానీ పెద్ద ఆస్తి నష్టం అప్పుడు ఏమీ జరగలేదు. కోయినా డ్యాం భూకంపం ప్రభావం వల్ల రాయలసీమలో కొన్నిసార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. శ్రీశైలం డ్యాం పరిసరాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ప్రకంపనలు రికార్డ్ అయ్యాయి. ఇక భూకంపాల విషయానికి వస్తే మన రాష్ట్రాలు స్పెసిఫిక్ జోన్